నాస్తికత్వాన్నే పెంపొందించుకున్న వారికి భగవంతుడనే బ్రహ్మదేవుడు ఏ ఆధారముతో, ఏ కోరిక చేత, ఎవరి కొరకు, ఏ శరీరం చేత, ఏ సాధనల చేత, ఏ ఉపాదా సామగ్రి చేత మూడు లోకాలను నడుపుతున్నాడన్న అనిన జగత్తును సృష్టించుటకు లౌకికుల వలె దేహాది సామగ్రి యొక్క ఆవశ్యకత ఆ పరమేశ్వరునికి అవసరం ఉండదని ఆ నాస్తికులకు తెలియపరచడం వ్యర్థమే అగును. దేవతలలో శ్రేష్ఠుడవగు పరమేశ్వర, నీ ఈ సృష్టిలో ఉన్నవే తీసి మేమే సృష్టించామనే భ్రమలో ఉన్నారు. పుట్టుక, చావు, జ్వాలాగ్నులు, భూకంపనాలు, జలకంపనాలు, ఈ అల్పాగ్నుల జీవులు ఎందుకు ఆపజాలకున్నారు? మరి ఎందుకనగా కారణ సామగ్రి మరియు సామర్థ్యము నీకు తప్ప ఈ అల్పజీవులకెక్కడిది? వేదములు ఏవైనను, మతములు ఏవైనను కోరికలు భిన్న భిన్న ప్రకారముగా ఉన్నట్లు భావనలు వేరైనా చివరికి ఏ రకముగా ప్రవహించు నదులైనా చివరికి సముద్రంలో కలవడమనేదే వాటి గమ్యమైనట్లు నీవు ఏ మతమును ఎన్నుకున్నా చివరికి ప్రాప్తి స్థానము ఆ పరమేశ్వరుడని నీకు తెలియదా? ఏ దేవతలైనను నీ కృపా కటాక్షము చేత అలౌకిక సుఖ సామగ్రితో ఆనందించుచున్నారు. కానీ నీవు విషయలోలత్వానికి దూరవుడవై, ఓ పరమేశ్వర, ముసలి ఎద్దు, మంచపు మొక్క, జింక చర్మము, బూడిద, పాములు, మానవ పుర్రె ఇవే నీ ఆస్తిగా ఎంచుకుని నీలోనే నీవు నిమగ్నుడవై ఉన్నావు. ఓ త్రిపురాంతక, కొందరు ఈ సంపూర్ణ జగత్తు నిత్యమని, మరికొందరు క్షణికమని, ఇంకొందరు నిత్య అనిత్యమని భిన్న భిన్న ఆధారములు గలవని చెప్పుతున్నారు. ఆకాశాది భూతములు, పరమాణువులు నిత్యము, మిగతా కార్యరూపమైనవి అనిత్యములని చెప్పుతున్నారు. కానీ ఇవి ఏవి నా ఈ కార్యానికి అడ్డు కావు. నిన్ను నేను స్తుతి చెయ్యాలనే మొండి నిర్ణయమే నన్ను గమ్యానికి చేరుస్తుందన్నదే నా మొండి నమ్మకం. ఓ కైలాసపతివగు పరమేశ్వర, అగ్ని సమానముగా దగదగ మెరియుచున్న నీ యొక్క జ్యోతిర్మయ శరీరము యొక్క ఆద్యాంత ఆరంభం అంతం తెలుసుకునేందుకు బ్రహ్మ పై లోకాల్లో వెతికి, విష్ణువు క్రింది లోకాలలో వెతికి తమ ఓటమిని స్వీకరించి చివరికి నిన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతించిరి. సంతసించి వారికి నీ నిజస్వరూపము చూపి ఎవరైతే శరణాగతులై భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికి ఇష్టఫలం తప్పనిసరి ప్రాప్తిస్తుందని ఈ లోకులకు చూపిన మహేశ్వర, నీకు శతకోటి వందనాలు. త్రిపురాసురుని సంహరించిన ఓ పరమేశ్వర, 3 లోకాలను జయించి అనవసరమైన శత్రుత్వాన్ని సృష్టించుకుని యుద్ధానికి సిద్ధమైన 20 చేతులు కలిగిన రావణుడు తన శిరస్సులనే పద్మములుగా ఖండించి నీ పదకమలములందు ఉపహార రూపముగా సమర్పించాడు. ఇదంతా నీ యందు గల స్థిర దృఢమైన భక్తి ప్రభావం చేతనే రావణుడు సాహసించాడు. కానీ అహంకారము, ఐశ్వర్యమనే మాయాపొర కప్పుకున్నందున ఎవరి చేత ప్రాప్తించిన శక్తిని
వారి నివాస స్థానమగు కైలాస పర్వతముపైనే చూపించాలనుకున్న దానికి పార్వతీదేవి ప్రార్థన వలన శివుని కాలి బ్రొటన వేలి చివరి భాగాన్ని కదిలించిన మాత్రాన రావణుని శక్తి క్షీణించి పాతాళంలో కూడా స్థలం దొరకలేదు. ఓ వరములనొసగు పరమేశ, 3 లోకములను కూడా తన దాసులనుగా చేసుకున్న బాణాసురుడు దేవేంద్రుని ఐశ్వర్యమును కూడా కించపరిచాడు. అనగా దేవేంద్రుని ఐశ్వర్యము బాణాసురుడి ముందు ఎందుకు పనికిరాదు. అలాంటి బాణాసురుడు నీ చరణ సేవకుడై ఇండుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకనగా ఎవరైతే నీ చరణ కమలములందు శిరస్సు వంచి శరణాగతులవుతురో వారికి అన్ని విధాల సమృద్ధి నొసంగుదువు.